ఏసీబీ వలకు పెద్ద అవినీతి తిమ్మింగళం చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు అనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ సిసిఎస్ లో ఏసీపీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు నిన్న దాడులు నిర్వహించారు. అశోక్ నగర్ లోని ఆయన ఇంటితో పాటు ఆయన సంబంధికుల ఇళ్లతో సహా తెలంగాణలో 11 చోట్ల, ఆంధ్రాలో 3 చోట్ల కలిపి మొత్తం 14 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నిన్న తెల్లవారుజామున 5:30 ప్రారంభమైన ఈ దాడులు అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్ఫ్రా ఫ్రీ లాంచ్ పేరుతో జరిగిన 1500 కోట్ల మోసం కేసులో కీలక విచారణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో దాడులు చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సురేంద్ర తెలియజేశారు. ఇప్పటిదాకా నిర్వహించిన సోదాల్లో 37.5 లక్షల నగదు, 60 తులాల బంగారం, 17 విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు ఘట్కేసర్లో 5 చోట్ల, షామీర్పేట, కుకట్పల్లి, మల్కాజ్గిరిలో 1 చోట, వైజాగ్, చోడవరంలో 7 చోట్ల, అశోక్ నగర్లో 7 చోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ 3.46 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. ఇక బహిరంగ మార్కెట్లో వాటి విలువ 25 కోట్లకు పైగానే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమామహేశ్వరరావు పేరిట ఉన్న 2 లాకర్లు ఓపెన్ చేస్తే మరిన్ని ఆస్తులు బయటపడొచ్చని భావిస్తున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న ఒక డైరీలో సందీప్ అనే పేరు రాసి ఉన్నట్లు సమాచారం. అది పోలీస్ అధికారి పేరేనా అని విలేకరులు ప్రశ్నించగా దానిపై ఇంకా పూర్తి స్పష్టత లేదని, విచారణలో తెలుస్తుందని ఏసీబీ జేడీ పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ లో సోదాలు ముగిసిన అనంతరం ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. బుధవారం ఆయన్ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామన్నారు. సిసిఎస్ కు వస్తున్న ఆర్థిక మోసాల కేసుల్లో లంచాలు తీసుకున్నట్లు ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు వచ్చాయని జేడీ తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు అనే ఆరోపణలపై ఏసీపీ అరెస్ట్ చేసిన ఏసీపీ తీరు అది ఆది నుంచి వివాదాస్పదమే అని సమాచారం. ఇక సంపన్నులే లక్ష్యంగా పనిచేస్తారని, డబ్బు దండుకోవడమే ఆయన నైజమని, చేతిలో కాసులు పెడితే చాలు ఎలాంటి కేసునైనా తారుమారు చేస్తారు అని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎవరైనా బాధితులు న్యాయం కోసం వస్తే తొలుత వారి పట్ల ఆయన ఎంతో సానుభూతి ప్రదర్శిస్తారు. నీతి నిజాయితీకి మారుపేరు అన్న ఆఫీసర్గా కలరింగ్ ఇచ్చి ఆ తర్వాత అసలు సినిమా చూపిస్తారు. నిందితులను స్టేషన్ కు పిలిపించి తన ప్రతాపం చూపిస్తారు. నీ వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా నేను లెక్క చేయను అన్నట్టు బిల్డప్ ఇస్తారు. అయినా వినకపోతే వారిపై భూతు పురాణం ఎత్తుకుంటారు అని, వయసుతో సంబంధం లేకుండా తప్పు ఒప్పు చూడకుండా ఇష్టం వచ్చినట్లు కొడతారు అని, బూటకాళ్లతో తంతారు అని బెదిరించి భయపెట్టి ఆ తర్వాత బేరానికి దిగుతారు అని సమాచారం. డబ్బులు ఇచ్చినా తనకు న్యాయం జరగలేదని భావించిన బాధితులు ఎవరైనా ఆయన వద్దకు వెళ్తే నానా బూతులు తిట్టి తరిమేస్తారు అని, వారు ఎక్కడికి వెళ్లినా ఎవరిని కలిసినా ప్రయోజనం లేకుండా కేసును తారుమారు చేసే ఘనత ఆయన సొంతమని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఏసీపీ వద్దకు ఒక ఫిర్యాదు వచ్చింది. తనను ఒక రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యం మోసం చేసిందని, పెట్టుబడుల పేరుతో సుమారు 5 కోట్లు తీసుకుని తిరిగి ఇవ్వట్లేదని ఒక బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో ఎంతో మర్యాదగా నిజాయితీకి మారుపేరులా మాట్లాడిన ఏసీపీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత బాధితుడు పని మీద విదేశాలకు వెళ్లి కొద్ది రోజులు తిరిగి ఇండియాకు వచ్చాడు. వచ్చే క్రమంలోనే అతన్ని ఎయిర్పోర్ట్ లో అధికారులు నిలిపివేశారు. ఆయనపై లుకౌట్ నోటీసులు ఉందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తనపై ఎలాంటి కేసులు లేవని, ఆయన ఎంత మొత్తుకున్నా వారు వినిపించుకోలేదు. తీరా పోలీసులు వచ్చి బాధితుడిని ఎయిర్పోర్ట్ నుంచి సిసిఎస్ కు తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లగానే సదరు అధికారి దర్శనమిచ్చారు. సార్, ఫిర్యాదు చేసింది నేనైతే నా మీద ఎల్ఓసి ఎలా ఇచ్చారు అని ప్రశ్నించగానే ఆయనపై విరుచుకుపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్, క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి సమాచారం ఏంటి దీనికి సంబంధించి? ఆదాయాన్ని మించినటువంటి ఆస్తుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఏసీపీ ఉమామహేశ్వరరావు. అతని మీద నిన్న ఏసీపీ రైడ్స్ నిర్వహించారు. నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కూడా రైడ్స్ కొనసాగాయి అంటూ కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆరోపణలు నిజం కావడంతో ఆయన వద్ద పెద్ద ఎత్తున ఆస్తులు బయటపడడంతో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీపీ అధికారులు అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ రోజు కోర్టులో హాజరుపరుచున్నారు. మొత్తం తెలంగాణలో 11 చోట్ల జరిగాయి. అలాగే ఏపీలో 3 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. మొత్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 14 చోట్ల ఈ సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో ఆయన బంధువులతో పాటు ఉమామహేశ్వరరావు నివాసంలోనూ ఈ సోదాలు
కొనసాగాయి. మొత్తానికి ఆయన నివాసంలో 37.5 లక్షల నగదు సీజ్ చేశారు. మరోవైపు భారీగా బంగారం, ఆ తర్వాత వెండి ఆభరణాలను గుర్తించారు. అలాగే విలువైన ఆస్తి పత్రాలు ఉన్నట్టుగా కూడా ఈ ఏసీబీ అధికారులు గుర్తించడం కూడా జరిగింది. సుమారుగా 60 తులాల బంగారాన్ని సీజ్ చేసినటువంటి అధికారులు ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన కొనుగోలు చేసినటువంటి భూములకు సంబంధించినటువంటి విలువైన డాక్యుమెంట్లను కూడా సీజ్ చేశారు. మొత్తానికి 17 డాక్యుమెంట్లను సీజ్ చేసినటువంటి పోలీసులు వీటి విలువ 3.5 కోట్లు ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అలాగే బహిరంగ మార్కెట్ లో వీటి విలువ సుమారుగా 25 కోట్లకు పైగా ఉంటుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి అత్యంత వివాదాస్పద అధికారిగా కూడా ఉమామహేశ్వరరావుకు పేరుంది. తన వద్ద న్యాయం కోసం వచ్చేటటువంటి వారి బాధితుల మీదనే కేసులు పెట్టి వారి దగ్గర నుంచే దండుకునేటటువంటి ప్రయత్నం చేసేవారంటూ కూడా ఆయన మీద అభియోగాలు ఉన్నాయి. ప్రధానంగా సాయిటీ ఇన్ఫ్రా కేసు ఈయన దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు బృందంలో ఈయన కీలక అధికారులుగా ఉన్నారు. 15 కోట్ల మోసం కేసులో ఆయన విచారణాధికారిగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడాను ఎక్కడా కూడా ఇటు బాధితులకు న్యాయం చేయకుండా బాధితులకి ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించారు. వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు డిమాండ్ చేశారంటూ కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆయన మీద రైడ్స్ నిర్వహించారు. మొత్తానికి నిన్నంతా జరిగినటువంటి రైడ్స్ లో భారీగా ఆస్తులు గుర్తించారు. ఈ రోజు ఆయన కోర్టులకు హాజరుపరచబోతున్నారు. అనంతరం రిమాండ్కి తరలిపోతున్నారు.